ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని దూపాడు గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి మసీదులో నిప్పు అంటించారు. త్రిపురాంతకం మండలంలో దూపాడు ముస్లింలు అధికంగా నివసించే గ్రామం. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి అన్నదమ్ముల వలె జీవిస్తూ ఉంటారు. అటువంటి గ్రామంలో ఇటువంటి భయానకమైన దృశ్యం జరగటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హిందువులకు, ముస్లింలకు గొడవలు సృష్టించాలని చూసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్కారం అందరికీ. ఈరోజు త్రిపురాంతకం మండలంలో దూపాడు గ్రామం అని ఉంది. దూపాడు గ్రామంలో ఒక మసీదు ఉంది. ఇక్కడ ఒక 20-60 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 10-20 మంది మసీదుకి వచ్చి బాగా ప్రార్థన చేసుకొని పోతూ ఉంటారు. ఈరోజు రాత్రి తెల్లవారుజామున అప్పుడు ఒకే ఒక బీగం వేసింటారు. గిల్లు వాకిలు ఉంది. ఆ గిల్లు వాకిలకు ఉన్న బీగం పగలగొట్టి ఎవరు దుండగులు లోపలికి పోయినారు. లోపలంతా చూసినారు, ఏం దొరకలేదో ఏమో. లేకుంటే అక్కడున్న కింద తివాచీలు ఉంటే తివాచీల పైన బ్లాంకెట్ లాగా మళ్ళీ దానిపైన పరిచింటారు బట్ట. ఆ బట్టనంతా ఒక కుప్ప వేసి దానికి అగ్గి పెట్టిపోయినట్టున్నారు. కొద్దిగా కాలింది, కొద్దిగా తివాచీలు కూడా కాలి ఉన్నాయి. మిగతా ఏమీ డ్యామేజ్ కానీ మిగతా ఏం జరగలేదు. ఏం వస్తువులు కూడా అందులో తీసుకుపోయేకి ఏం లేవని చెప్తున్నారు. దీనిపైన అన్ని విధాలుగా మనం ఎవరెవరు అనుమానము, ఏం చేస్తున్నారు, ఎందుకు చేసింటారు అనే విధంగా అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు చేసినా కానీ ఇది వారు దొంగ కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా కానీ పర్సనల్గా కానీ ఎవరైనా చేసినా కానీ వాళ్ళని క్షమించే ప్రసక్తి లేదు. వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. తీవ్రంగా అన్ని బృందాలు పెట్టి మేము దర్యాప్తు చేస్తున్నాము. ఓకే.